హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లావుగా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే పొట్ట బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. దానికి ఒక మంచి టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో చెప్తాను. తప్పకుండా నేను ఈ వీడియోలో అయితే ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు చేసి చూడండి. మినిమం ఒక 1 మంత్ అయినా సరే ట్రై చేసినట్లయితే 1 మంత్లో మీరు ఖచ్చితంగా బరువు అనేది ఈజీగా తగ్గుతారు. మన బాడీలో ఎంతైతే కొవ్వు ఉందో ఆ కొవ్వు అనేది పూర్తిగా కరిగిపోవడానికి ఈ టిప్ 100% చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది యూస్ చేసిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్తేనే మీకైతే ఇది షేర్ చేస్తున్నాను ఈ టిప్ అయితే కనుక. కాబట్టి 100% ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటంటే చాలామంది బరువు అనేది ఈ రోజుల్లో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటున్నారు. అలాగే ఏంటంటే పొట్ట కూడా చాలా మందికి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అది చూసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏజ్ పెద్దగానే కాదు, చిన్న వయసులో కూడా పొట్ట అనేది చాలా మందికి వచ్చేస్తుంది అనమాట. పాతకాలంలో ఏంటంటే చాలా కష్టపడేవాళ్ళు, ఏదైనా సరే కష్టపడితేనే వచ్చేదనమాట. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఏంటంటే మిషన్స్ అవన్నీ కూడా రావడం వల్ల ఆటోమేటిక్గా మనం ఏంటంటే బరువు అనేది ఈజీగా పెరిగిపోతున్నారు అనమాట. పాతకాలంలో వాళ్ళు చక్కగా బరువు లేకుండా చక్కగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లావు ఎక్కువైపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి అనమాట. లావు ఎక్కువగా ఉండడం వల్ల ఆయాసం రావడం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం రావడం, అలాగే ఏంటంటే గుండె నొప్పి, తర్వాత ఇలాంటి చాలా ఇబ్బందులు, గ్యాస్, తర్వాత మలబద్ధకం, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి అనమాట. కాబట్టి బరువు అనేది ఏంటంటే ఏజ్కి తగ్గ బరువు అనేది 100% ఉండాలి. ఎక్కువ ఉన్నా సరే ప్రాబ్లమే, అలాగే తక్కువ ఉన్నా సరే ప్రాబ్లం అనమాట. కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే బరువు బాగా ఎక్కువ ఉంటే కనుక ఎలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది చెప్తాను. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే కనుక 100% ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది మీరు చక్కగా తయారు చేసుకోండి. పొడి అనేది ఈజీగా మనం ఏంటంటే మినిమం 1 మంత్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని తీసుకోండి. అంటే ఒకేసారి ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీరు ఎక్కువ తీసుకోండి, లేదు అనుకుంటే కనుక తక్కువ తీసుకోవచ్చు అనమాట. నేనైతే కనుక జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని ఒక మినిమం ఒక 5 స్పూన్స్ అయితే కనుక తీసుకోండి. ఫస్ట్ అయితే కనుక వీటిని లైట్గా వేపుకోండి. స్టవ్ మీద పెట్టేసి ఏదైనా గిన్నెలో వేసేసి లైట్గా వేపుకోవాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా లైట్గా వేపుకోవాలి. జీలకర్రని వేపిన తర్వాత పక్కకు తీసేయండి. అలాగే జీలకర్ర ఎంతైతే వేసారో సేమ్ అదే క్వాంటిటీలో వాము కూడా తీసుకోండి. వామును కూడా సేమ్ అదే విధంగా వేపుకోవాలన్నమాట. ఎందుకంటే విడివిడిగా వేపుకోవడం ఏంటంటే ఒకేసారి వేపితే ఏమవుతుందంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగమన్నమాట. కాబట్టి విడివిడిగా అయితే కనుక మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి వామును తీసుకొని వామును కూడా చక్కగా వేపేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర, వాము, తర్వాత సోంపు ఉంటుంది కదా, సోంపు కూడా లైట్గా వేపుకోండి. ఈ 3 కూడా క్వాంటిటీ చక్కగా ఒకటే క్వాంటిటీ తీసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా 3 కూడా సేమ్ క్వాంటిటీగా తీసుకోండి. 5 స్పూన్లు తీసుకుంటే కనుక 5 స్పూన్లు తీసేసుకొని వేరుగా వేపేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక దాంట్లో ఏంటంటే లాస్ట్లో వేపే దాంట్లో నల్ల జీలకర్ర ఉంటుంది కదా, నల్ల జీలకర్ర మరీ ఎక్కువ వేసుకుంటే కనుక చేదు అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నల్ల జీలకర్రని ఎక్కువ వేసుకోకుండా మినిమం 1 స్పూన్ అనమాట. 5 స్పూన్లు వేసుకుంటే కనుక 1 స్పూన్ వరకు నల్ల జీలకర్ర అనమాట. కావాలనుకుంటే ఇంకా తక్కువ వేసుకున్నా సరే పర్లేదు. కాకపోతే నల్ల జీలకర్రని మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. జీలకర్ర కూడా ఏంటంటే మన బరువుని ఈజీగా పోగొట్టడానికి, అలాగే ఎక్కడైతే కొవ్వు ఉందో ఆ కొవ్వుని పూర్తిగా కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే వాము కూడా బరువుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కడుపు సమస్యలు, కడుపు నొప్పి, అలాగే ఏంటంటే ఇంకేమైనా సరే గ్యాస్ ఇలాంటివి ఏమైనా సరే వాటన్నిటిని పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోంపు కూడా బాగా ఉపయోగపడుతుంది. నల్ల జీలకర్ర కూడా చాలా అద్భుతంగా ఈ 4 కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి బరువును తగ్గించడానికి ఈజీగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట. కాబట్టి 4 వేపిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తటి పొడి తయారు చేసుకోండి. బాగా మెత్తగా చేసేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. చెప్పే ముందు కొన్ని చిన్న టిప్స్ అయితే కనుక షేర్ చేస్తాను. ఇవి కూడా తప్పకుండా వీటితో పాటు ట్రై చేసినట్లయితే కనుక ఈజీగా ఇంకా త్వరగా మనకి రిజల్ట్ అనేది 100% వస్తుంది. అదేంటంటే మీరు ఖచ్చితంగా డైలీ ఒక ½ అన్ అవర్ అయినా సరే మీరు వాకింగ్ కానీ రన్నింగ్ ఇలాంటివి ఎక్సర్సైజ్లు అయినా సరే తప్పకుండా చేయాలన్నమాట. అలా చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. త్వరగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
అలాగే ఏంటంటే మంచి ఫుడ్ని తీసుకోండి. బయట జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మన బాడీలో కొవ్వు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి 100% మీరు అలాంటివి ఏమీ లేకుండా మంచి ఫుడ్ని అయితే ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అలాగే ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఈ టిప్ మీరు ట్రై చేసేటప్పుడు 100% మినిమం 4 లీటర్స్ వాటర్ అయితే కనుక 100% తీసుకోవాలి. వాటర్ తీసుకునే లెక్క అయితేనే ఈ టిప్ ట్రై చేయండి. ఎందుకంటే ఇవి కొంచెం బాడీ హీట్ అవేలా చేస్తాయి అనమాట. బాడీ హీట్ అయితే మళ్ళీ ఫేస్ మీద పింపుల్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి 100% ఈ టిప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు 100% మీరు ఖచ్చితంగా డైలీ 4 లీటర్స్ వాటర్ తీసుకున్నట్లయితే కనుక తాగినట్లయితే 4 లీటర్స్ మనకి బరువు తగ్గుతాము. అలాగే ఏంటంటే చక్కగా మంచిగా ఏంటంటే మనకి బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కాబట్టి 100% ఈ టిప్ ట్రై చేస్తే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాటర్ అయితే అంటే మినిమం 4 to 5 లీటర్స్ అయితే వాటర్ ఖచ్చితంగా తాగండి. అప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా చక్కగా బరువు తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే మెట్లు కొంచెం ఎక్కి దిగడం ఇలాంటివి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండాలన్నమాట. ఎక్సర్సైజ్లు అంటే మరీ ఎక్కువ ఎక్సర్సైజ్లు కాకుండా మెట్లు ఎక్కి దిగడం, తర్వాత ఏదైనా చిన్న చిన్న పనులు ఇంట్లో పనులు చేసుకున్నా సరే మనకి ఏంటంటే బాడీ కదిలినా సరే మనకి ఎక్కువ చెమట అనేది పడితే కనుక దాని రూపంలో మనకి ఏంటంటే బరువు అనేది ఈజీగా తగ్గడానికి బాగా పనిచేస్తుంది అనమాట. మొక్కలకి నీళ్లు పోయడం, తర్వాత మెట్లు ఎక్కి దిగడం, తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చక్కగా చేసుకోండి. అలాగే మంచి ఫుడ్ అయితే కనుక 100% తీసుకోండి. అలాగే ఏంటంటే మీరు ఈ టిప్ మీకు చెప్పాను కదా, ఆ పొడి తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం చెప్తాను. ఫస్ట్ అయితే కనుక పొడి 1 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ తీసుకొని అన్నం తినే ముందు అనమాట, అన్నం తినే ముందు ఏం చేస్తారంటే 1 స్పూను వాటర్లో కలుపుకోకుండా చక్కగా డైరెక్ట్గా నోట్లో వేసేసుకొని చక్కగా తినేయండి. మొత్తం కూడా మింగేయండి. మింగేసిన తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. 100% గోరువెచ్చటి వాటర్ మాత్రమే తీసుకోవాలన్నమాట. చల్లటి వాటర్ తీసుకున్నా సరే ఈ టిప్ అనేది పనిచేయదు ఎక్కువ. కాబట్టి లైట్గా గోరువెచ్చటి వాటర్ అనమాట. మరీ ఎక్కువగా వేడిగా ఉన్నా సరే తాగలేం. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని ఈ పొడి మింగేసిన వెంటనే ఆ గోరువెచ్చటి వాటర్ కూడా చక్కగా తాగేయండి. ఇలా మీరు ఖచ్చితంగా చేసినట్లయితే కనుక మినిమం ఒక 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది అనమాట. డైలీ 1 స్పూన్ తింటే సరిపోద్ది అనమాట. ఈ పొడి తినేసి వేడి వాటర్ కొంచెం లైట్గా గోరువెచ్చుకున్న వాటర్ అయితే కనుక తాగండి. ఇలా చేసినట్లయితే 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే నేను చెప్పాను కదా మీకు ఖచ్చితంగా వాటర్ అయితే కనుక అస్సలు స్కిప్ చేయదు. వాటర్ తాగకపోతే బాడీ హీట్ అనేది మళ్ళీ పెరిగిపోద్ది. దానివల్ల మీకు ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి 4 to 5 లీటర్స్ వాటర్ తాగుతూ, లేదంటే మజ్జిగ, తర్వాత కొబ్బరి చలవ చేసే ఏవైనా సరే తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక 100% ఉండవు. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి. బరువు బాగా పెరిగిపోయాము, అలాగే ఏంటంటే పొట్ట ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో ఈ టిప్ అయితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు, బాలింతలు, ఎక్కువ కాలం మందులు యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని ఏ టిప్ అయినా సరే ట్రై చేయండి. ఏది కూడా మీ ఓన్గా ట్రై చేయొద్దు. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.